जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం బాలకాండంలో 31వ సర్గ దగ్గరకు వచ్చాం. 30వ సర్గలో విశ్వామిత్రుడి యొక్క యజ్ఞాన్ని శ్రీరామచంద్రుడు లక్ష్మణమూర్తి వాళ్ళిద్దరూ రక్షించడం కనిపిస్తుంది. 31వ సర్గలో విశ్వామిత్రుడు రామచంద్రులతో కలిసి మిథులకు ప్రయాణం అవడం కనిపిస్తుంది. 31వ సర్గము రామాదులతో కలిసి విశ్వామిత్రుడు మిథులకు ప్రయాణమగుట. తమకు అప్పగించిన కార్యమును పూర్తి చేసి వీరులైన రామలక్ష్మణులు ఆ రాత్రి ఆనందముతో నిండిన మనస్సుతో ఆ ఆశ్రమం నందు నివసించిరి. తెల్లవారగానే ప్రాతకాలం చేయదగిన సంధ్యావందనాదులు పూర్తి చేసుకొని ఇద్దరునూ కలిసి విశ్వామిత్రుని వద్దకును ఇతర ఋషుల వద్దకును వెళ్ళిరి. మధురంగా మాట్లాడు స్వభావము కల ఆ రామలక్ష్మణులు ప్రజ్వలించుచున్న అగ్నివలె ఉన్న విశ్వామిత్రునకు నమస్కరించిరి. ఓ మునిశ్రేష్ఠ, ఇదిగో కింకర్లము వచ్చినాము. నీకు ఏది ఇష్టమో ఆజ్ఞాపించుము, మేము ఏ ఆజ్ఞను చేయవలను అని మధురంగా పలికిరి. రామలక్ష్మణులు ఇట్లు పలకగా అచ్చట ఉన్న మహర్షులందరూ విశ్వామిత్రుని అనుజ్ఞను పొంది రామునితో, రామ, మిథిలాధిపతి అయిన జనకుడు మిక్కిలి ధర్మవంతమైన యజ్ఞము చేయుచున్నాడు. మేము ఆ యజ్ఞమునకు వెళుతున్నాము. నీవు కూడా మాతో అతడికి వచ్చినచో అతట ఆశ్చర్యకరమైన శ్రేష్టమైన ధనస్సును చూడగలవు. అప్రమేయమైన బలము కలది, భయంకరమైనది, గొప్ప ప్రకాశము కలది అగు ఆ ధనస్సును పూర్వము దేవతలు యజ్ఞ సదస్సులో ఇచ్చిరి. దేవతలు కానీ, గంధర్వులు కానీ, అసురులు కానీ, రాక్షసులు కానీ ఆ ధనస్సును వంచి నారి కట్టజాలరు. మనుష్యుల మాట చెప్ప పనియేలేదు. రాజవంశములందు పుట్టిన మహాబలశాలురగు ఎందరో రాజులు ఆ ధనస్సు శక్తిని పరీక్షింపగోరి ప్రయత్నించిరి, కానీ ఎక్కుపెట్టలేకపోయిరి. అటువంటి ధనస్సును దేవతలు జనకుని పూర్వీకులకు వసంగిరి. రామ, అతడికి వెళ్ళి మహాత్ముడైన జనకుని ధనస్సును ఆశ్చర్యకరమైన యజ్ఞమును చూడగలవు. మిథిలాధిపతి అయిన దేవరాతుడు దృఢమైన మధ్యభాగము గల ధనస్సును దేవతల నుండి యజ్ఞమునకు ఫలముగా యాచించి గ్రహించెను. ఆ ధనస్సు మిథిలాధిపతి గృహములో ప్రధాన పూజ్యమగు ధనస్సుగా ఉండి వివిధములైన గంధముల చేతను అగర ధూపముల చేతను పూజించబడుతున్నది అని చెప్పిరి. ఆ విధముగా పలికిన ఋషి సంఘముతోనూ రామలక్ష్మణులతోనూ కూడిన వాడే విశ్వామిత్రుడు బయలుదేరి ఆ ఆశ్రమం నందలి వనదేవతలతో ఇట్లు పలికెను. ఓ వనదేవతలారా, ఈ సిద్ధాశ్రమములో నాకు సంకల్ప సిద్ధి కలిగినది. ఇచ్చట నుండి గంగానదికి ఉత్తర తీరమునందున్న హిమవత్ పర్వతమునకు వెళ్ళెదను. మీకు క్షేమమగుగాక అని వారి వద్ద సెలవు తీసుకొను. అత్యుత్తమమైన ఆ సిద్ధాశ్రమమునకు ప్రదక్షిణం చేసి ఉత్తరము వైపు ప్రయాణమై వెళ్ళాను. విశ్వామిత్రుడు ప్రయాణమై వెళ్ళుచుండగా అతనిని అనుసరించుచు బ్రహ్మవాదులకు చెందిన దాదాపు 100 శకటములు వారిని అనుసరించినవి. సిద్ధాశ్రమంలో ఉన్న మృగములు, పక్షులు కూడా మహాత్ముడుగా విశ్వామిత్ర మహామునిని అనుసరించి వెళ్ళినవి. విశ్వామిత్రుడు ఆ పక్షులను, మృగములను కూడా వెనకకు పంపివేచెను. ఆ మునులు చాలా దూరం ప్రయాణం చేసి సాయంకాలమున సోనా నదీ తీరమున అందరూ కలిసి నివాసము చేసిరి. గొప్ప తేజస్సు గల ఋషులందరూ సూర్యాస్తమయ అనంతరము అగ్నిహోమములు చేసుకొనిరి. విశ్వామిత్రుని పురస్కరించుకొని కూర్చుండిరి. లక్ష్మణ సమేతుడైన రాముడు ఆ మునులను పూజించి పిమ్మట విశ్వామిత్రుని ఎదుట కూర్చుండెను. పిమ్మట రాముడు వినయ విధేయతలతో విశ్వామిత్ర మహామునిని, ఓ పూజ్యుడా, ఫల పుష్పాదులతో సమృద్ధమైన వనములచే శోభించుతున్న ఈ ప్రదేశము పేరేమి అని అడిగాను. ఉత్తమ వ్రతుడు, మహాతపశ్శాలి అయిన విశ్వామిత్రుడు రాముని వాక్యముచే ప్రేరేపించబడి ఆ దేశమునకు సంబంధించిన సకల వృత్తాంతమును ఋషుల మధ్య ఇట్లు చెప్పాను. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండంలోని 31వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 32వ సర్గము. వాయువు కుశనాభుని కుమార్తెలను గూనివారిగా చేయుట. బ్రహ్మకుమారుడైన కుశుడను ఒక మహాపురుషుడు ఉండెను.
అతడు గొప్ప తపస్సు కలవాడు. ఎన్నడూనూ నియమములకు భంగము కలిగించనివాడు. ధర్మములను ఎరిగినవాడు. సజ్జనులను పూజించువాడు. ఆ మహాత్మనకు సత్కుల సంజాతురాలు, తనకి తగినది అయిన విదర్భ రాజకుమారి యందు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తజనుడు, వసువు అనడి సుగుణవంతులు, తనతో సమానులగు 4 కుమారులు జన్మించిరి. కుశమహారాజు రాజధర్మమును అనుష్ఠింపవలే అనడి అభిలాషతో ప్రకాశవంతులు, గొప్ప ఉత్సాహము కలవారు, ధర్మనిరతులు, సత్యమునే పలుకువారు అయిన ఆ పుత్రులారా, రాజ్యపాలనము చేయుడు, అత్యధికమైన ధర్మమును పొందెదరు అని బోధించెను. ఆ ఋషి మాటలు విని ఆ నరశ్రేష్ఠులు 4 4 పట్టణములను నిర్మించిరి. మహా తేజస్శాలి అయిన కుశాంబుడు కౌశాంబీ నగరమును, ధర్మాత్ముడైన కుశనాభుడు మహోదయపురమును నిర్మించిరి. అధూర్తరజనుడు రజసుడు ధర్మారణ్యమనడు నగర శ్రేష్టమును, వసురాజు గిరివ్రజపురమును నిర్మించిరి. రామ, ఇప్పుడు మనమున్నది ఆ మహాత్ముడైన వసువు భూమి. దీని చుట్టూను 5 ఉత్తమ పర్వతములున్నవి. మగధ దేశమునందు పుట్టిన రమ్యమైన ప్రసిద్ధమైన శోణానదము 5 శైలముల మధ్య పుష్పమాల వలె ప్రకాశించుతున్నది. ఈ శోణనదము ఆ వసువునకు సంబంధించినది. తూర్పు నుండి పశ్చిమం వైపు ప్రవహించుతున్నది. దీని తీర ప్రాంతములందు మంచి సస్యములతో నిండిన పొలములున్నవి. ధర్మాత్ముడును రాజర్షియు అయిన కుశనాభుడు ఘ్రతాచి అను అప్సర స్త్రీయందు అత్యుత్తమ రాండ్రోగు 100 కన్యలను కనెను. యవ్వనముతో ప్రకాశించుతున్న రూపవతులుగా కన్యలు సకల ఆభరణములతో చక్కగా అలంకరించుకొని వర్షాకాలపు మెరుపు తీగల వలె ప్రకాశించుచు ఉద్యానవనములో నలుమూలలకు విహరించుచు, గానము చేయుచు, నాట్యమాడుచు, వాద్యములను మ్రోగించుచు గొప్ప ఆనందమును పొందిరి. అందమైన సకల అవయవములు కలిగిన భూలోకమునందు సాటిలేని రూపములు కల కన్యకలు ఉద్యానవనమును చేరి మేఘ మధ్యమునందు నక్షత్రం వల్లే ప్రకాశించిరి. అంతటా అక్కడ సంచరించు వాయుదేవుడు సర్వగుణ సంపన్నలై రూప యవ్వనములతో ప్రకాశించుతున్న ఆ కన్యలను చూచి, నేను మిమ్ములనందరినీ కోరుచున్నాను, మీరందరూ నా భార్యలు కండు నన్ను వివాహం చేసుకొన్నచో మనుష్యత్వం పోయి మీకు దీర్ఘాయువు లభించును. యవ్వనమన్నది అస్థిరము, మనుషుల్లో ఇంకనూ అస్థిరము. నన్ను పెండ్లాడినచో మీరు శాశ్వతమైన యవ్వనము కలిగిన దేవతా స్త్రీలు కాగలరు అని పలికెను. ఏ పని చేయుటకైనను అడ్డులేని ఆ వాయువు మాటలు విని ఆ 100 కన్యలు పరిహాసపూర్వకముగా, ఓ సురోత్తమ, నీవు సర్వ ప్రాణుల లోపల సంచరించువాడవు. నీ ప్రభావము మాకందరికనూ తెలియను. నీవు మమ్ములను ఎందుకు ఇట్లా అవమానించుతున్నావు? మేమందరము కుశనాభుని కుమార్తెలము. నీవు దేవతయే అయినను నిన్ను నీ అధికారం నుండి తొలగించు సామర్థ్యము మాకున్నది. కానీ మా తపస్సును రక్షించుటకై మేము అట్లు చేయుటలేదు. ఓ దుర్బుద్ధి, సత్యవాది అయిన తండ్రిని కాదని స్వేచ్ఛానుసారముగా మేమే స్వయముగా వరుని పొందెడు కాలము మాకు ఎన్నటికీ రాకుండుగాక. మాకు మా తండ్రియే ప్రభువు, తండ్రియే దేవత. మా తండ్రి మమ్మల్ని ఎవరికిచ్చునో అతడే మా భర్త కాగలడు అని పలికిరి. ఆ కన్యకల వాక్యము విని సామర్థ్యవంతుడగు వాయువు చాలా కోపించి వారి అవయవములనన్నింటిలోకి ప్రవేశించి వానిని దుర్బలములుగా చేశాను. వాయువు చేత విధముగా పీడించబడిన ఆ కన్యకలు రాజగృహములోనికి ప్రవేశించి తొట్టుపడుతూ, కన్నీళ్లు కార్చుతూ, సిగ్గుపడుతూ నేల మీద పడిరి. కుశనాభుడు మిక్కిలి ప్రకాశించు తన ప్రియపుత్రికలు భగ్నలై దైన్యముతో నుండుట చూచి, పుత్రికలారా, ఇది ఏమి? ఈ విధముగా ధర్మమును అవమానించుతున్నవాడు ఎవడు? చెప్పుడు, మిమ్మల్ని అందరినీ గోనివాళ్ళనుగా చేసినదెవరు? నేలపై దొర్లుతో మాటలాడకున్నారేమి అని పలికెను. రాజు ఈ విధముగా పలికి నిట్టూర్చి ఏమి చెప్పెదరో అని వినుటకై సావధాన చిత్తుడై ఉండెను. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 32వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. తండ్రికి లోబడి ఉన్నాము మేము. తండ్రి ఎవరికి ఇచ్చి వివాహం చేస్తే వాళ్ళనే వివాహం చేసుకుంటాము అన్నందుకు మొత్తం 100 కన్యలు గూని వాళ్ళు అయ్యారు. 33వ సర్గము. బ్రహ్మదత్తుడు కుశనాభుని కుమార్తెలను పరిణయమాట.
కుశనాభుని మాటలు విని ఆ నూరుగురు కన్యలను తండ్రి పాదములకు నమస్కరించి ఇట్లు పలికిరి. తండ్రి, సర్వవ్యాపి అయిన వాయువు చెడు మార్గమును అవలంబించి మమ్ములను తిరస్కరించుటకు ప్రయత్నించుతున్నాడు. ధర్మమును లెక్క చేయటలేదు. మా తండ్రి గారున్నారు, మేము స్వతంత్రులము కాము. మా తండ్రి మమ్మల్ని నీకు ఇచ్చినామో కోరము అని మేము చెప్పగా పాపాశయుడైన వాయువు మా మాటలను అంగీకరింపక మమ్మల్ని ఈ విధముగా పీడించినాడు. పరమధార్మికుడు మహత్తేజశాలి అయిన కుశనాభుడు వారి మాటలు విని వారితో ఇట్లనను. పుత్రికలారా, ఓర్పు కలవారు మాత్రమే చేయదగట క్షమించుట అను గొప్ప పని. దానిని మీరు చేసినారు. ఇది చాలా ప్రశంసనీయము. మీరందరూ ఒకే విధముగా ఆలోచనతో నా వంశ గౌరవమును కాపాడినారు. స్త్రీలకైనను పురుషులకైనను ఓర్పు అనేది అలంకారము కదా. క్షమించుట అన్నది చేయశక్యము కాని పని. రూప యవ్వనాదులు గల దేవతలకు ఓర్పు ఉండుట ఇంకనూ కష్టము. మీరందరినూ ఒకే విధమైన ఓర్పు చూపుట ఇంకనూ మెచ్చుకోవలసిన విషయం. పుత్రికలారా, ఓర్పే దానము, ఓర్పే యజ్ఞము, ఓర్పే సత్యము, ఓర్పే కీర్తి, ఓర్పే ధర్మము. ఓర్పు మీదనే ఈ జగత్తు నిలిచి ఉంది. కుశనాభుడు ఇట్లు పలికి కన్యకలను లోపలికి పంపివేసి వారి వివాహం గూర్చి మంత్రులతో ఆలోచన చేశాను. కన్యాదానము చేయుటకు తగిన దేశకాలములను గూర్చి, తగిన వరునికి వెతుకుట గురించి మొదలైన విషయాలను గురించి ఆలోచించాను. ఆ కాలమునందే మహాతపస్శాలి ఊర్ధ్వరేతస్కుడు శుభమైన ఆచారము కలవాడు అయిన చూళి అను మహర్షి వేదోక్త రీతిని తపస్సు చేశాను. అక్కడ అతడు తపస్సు చేయుచుండగా ఊర్మిళ కుమార్తె అయిన సోమదానుడి గంధర్వ స్త్రీ అతనికి ఉపచారములు చేయుచుండెను. రామ, ఈ పుణ్యకథను వినుటచే నీకు మంగళమగుగాక. సోమద, ఆ ఋషి విషయమున వినయవంతురాలే శ్రద్ధాపూర్వకముగా శుశ్రూష చేయుచు ధర్మ మార్గమును అనుసరించి అచ్చట నివసించెను. కొంతకాలమునకు చూళికి ఆమెపై అనుగ్రహం కలిగెను. ఆమె చేసిన శుశ్రూష ఫలించు కాలము వచ్చినది. ఆ ఋషి సోమదతో, నీ విషయంన నేను సంతోషించి తిని నీకు ఏమి ప్రియము చేయవలెను, నీ కోరికేంటో కోరుకోమన్నాడు అని పలికెను. మధురమైన స్వరము, మాటలాడుట్లో నేర్పు కల గంధర్వ స్త్రీ ముని అనుగ్రహించినాడని తెలిసి చాలా సంతోషించి ఆ మునితో ఇట్లనను. మహాతపశ్శాలివైన నీవు బ్రహ్మ తేజస్సుచే బ్రహ్మదేవుని వంటి వాడవై ఉన్నావు. ఓ ధార్మికుడా, నేను బాహ్యమగు తపస్సుతో కూడిన పుత్రుని కోరుచున్నాను. నాకు భర్త లేడు, నేనెవ్వరికీ భార్యను కాను. నిన్ను ఆశ్రయించి ఉన్న నాకు నీ తపోబలముచే అట్టి కుమారునేమో. ప్రసన్నుడైన ఆ బ్రహ్మర్షి ఆమెకు ఒక అత్యుత్తముడైన పుత్రుని ఇచ్చెను. అతడు బ్రహ్మదత్తుడనియు చూడి మానసపుత్రుడనియు ప్రసిద్ధి పొందెను. సోమద కుమారుడైన ఆ రాజు దేవరాజు స్వర్గమునందు వలె కాంపిల్యానగరం నందు అత్యధికమైన ఐశ్వర్యముతో నివసించెను. సుధార్మికుడైన ఆ కుశనాభ మహారాజు తన నూరుగురు కన్యలను బ్రహ్మదత్తునకి ఇయ్యవలనని నిశ్చయించి బ్రహ్మదత్తుని ఆహ్వానించి ఆనందభరితమైన హృదయముతో నూరుగురు కూతుళ్లను అతనికిచ్చి వివాహము చేశాను. దేవేంద్రునితో సమానుడైన బ్రహ్మదత్త మహారాజు క్రమానుసారముగా ఆ కన్యల హస్తములను గ్రహించెను. అతడు హస్తములను స్పృశించగానే ఆ నూరుగురు కన్యలను గూను తొలగి బాధ శాంతించి గొప్ప శోభతో ప్రకాశించిరి. కుశనాభ మహారాజు వాయుదోషము తొలగిపోయిన కుమార్తెలను చూచి చాలా సంతోషించెను. మాటి మాటికి ఆనందం పొందెను. వివాహము చేసుకున్న బ్రహ్మదత్త మహారాజును భార్య ఋత్విగాది సమేతముగా అతని రాజ్యమునకు పంపెను. సోమద ఆ కన్యకలను మాటిమాటికి ఒక్కొక్కరిగా స్పర్శించి వారి తండ్రి అయిన కుశనాభుని ప్రశంసించి పుత్రుడు చేసిన ఆ యుక్తమైన కార్యమును ఆ కోడళ్లను అభినందించెను. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 33వ సర్గము సమాప్తము. కుశనాభ మహారాజు యొక్క కుమార్తెలు బ్రహ్మదత్తును వివాహం చేసుకోవడంతో వారి శారీరక లోపం తొలగిపోయింది. జయ శ్రీరామ్. 34వ సర్గము గాది జన్మ వృత్తాంతం. గాది అంటే విశ్వామిత్రుని యొక్క తండ్రి. రామ, బ్రహ్మదత్తుడు వివాహం చేసుకుని వెళ్ళిన పిమ్మట పుత్రులు లేని కుశనాభుడు పుత్రుల కొరకై పుత్రకామేష్టి చేశాను. పుత్రకామేష్టి జరుగుతున్న సమయమున మిక్కిలి ఉదారుడు బ్రహ్మపుత్రుడు అయిన కుశుడు కుశనాభునితో, కుమార,
నీకు తగినవాడు మంచి ధార్మికుడు అయిన కుమారుడు ఈ యజ్ఞము వలన నీకు జన్మించగలడు. గాధి అని పేరు గల ఆ కుమారుని ద్వారా నీకు లోకమున శాశ్వతమగు కీర్తి లభించగలదు అని పలికెను. కుశనాభునితో ఈ విధముగా చెప్పి కుశుడు ఆకాశ మార్గమున శాశ్వతమగు బ్రహ్మలోకమునకు చేరను. కొంతకాలమునకు ధీమంతుడైన ఆ కుశనాభునకు గాధి అని పేరు గల పరమ ధార్మికుడైన కుమారుడు జన్మించెను. ఆ గాధి నా తండ్రి, విశ్వామిత్రుని తండ్రి. కుశుని వంశమునందు పుట్టుటచే నాకు కౌశికుడని పేరు వచ్చినది. నాకొక అక్కగారున్నది. ఆమె పేరు సత్యవతి. ఉత్తమ వ్రతయగు నా అక్కగారిని రుచీకునికిచ్చి వివాహం చేసిరి. ఆమె భర్తను అనుసరించి సశరీరముగా స్వర్గమునకు వెళ్ళినది. విశ్వామిత్రునికి అక్క సత్యవతి అంటే చాలా ప్రేమ. ఆమె లోకమునకు ఐహిక ఆముష్మిక సుఖములను ప్రసాదించుటకై దేవతా శక్తి కలిగినది, పుణ్యోదకము కలది, సుందరమైనది. ఆమె కౌశికీ నదిగా కూడా హిమవత్ పర్వతం మీద ప్రవహించుతున్నది. సోదరియగు కౌశికి ఎందలి స్నేహముచే నేను హిమవత్ ప్రాంతమునందు ఎక్కువ ఆసక్తితో సుఖముగా నివసించుతున్నాను. కౌశికి అని మహానదిగా ఏర్పడిన ఆ సత్యవతి పుణ్య అయినది, సత్యమునందును ధర్మమునందును స్థైర్యము కలది, పతివ్రత, గొప్ప భాగ్యము కలది. యాగ నియమం పూర్తి చేసుకొనుటకై నేను ఆమెను విడిచి సిద్ధాశ్రమమునకు వచ్చి తిని నీ తేజస్సుసే కార్యసిద్ధి పొంది తిని. రామా, నీవు చెప్పమని నన్ను అడిగితివి కదా, నేను ఎట్లు పుట్టి తినో, నా వంశము ఈ దేశము ఎట్లు పుట్టినవో చెప్పినాను. నేను ఈ కథలు చెప్పుటలో అర్ధరాత్రి గడిచిపోయినది. ఇక నిద్రపొమ్ము, నీకు మంగళమగుగాక. మనకు ఈ మార్గమధ్యమున ప్రయాణ విఘ్నము కాకుండుగాక. వృక్షములు నిశ్చలముగా ఉన్నవి. మృగపక్ష్యాదులు తమ తమ స్థానములలో కదలకుండా అణగి ఉన్నవి. రాత్రి చీకటి అన్ని దిక్కులందు వ్యాపించినది. మెల్లమెల్లగా సంధ్య తొలగిపోయినది. నక్షత్రముల తోడను అశ్విన్యాది తారాగణము తోడను నిండిన ఆకాశము జ్యోతిరూపములైన వాటి చేత వ్యాప్తమై నేత్రములతో నిండినట్లున్నది. చల్లని కిరణములు గల చంద్రుడు లోకమునందలి చీకటిని తొలగించుతూ తన కాంతి చేత ప్రాణుల మనస్సులను ఆనందింపచేయుచు పైకి వచ్చుతున్నాడు. రాత్రి సంచరించు సకల ప్రాణులను యక్షులు, భయంకరములైన మనుష్యాసనులు గల అక్కడక్కడ తిరుగుతున్నారు. మహా తేజస్శాలియగు విశ్వామిత్రుడు ఈ విధముగా పలికి విరమించెను. బాగున్నది అనసు మునులందరూ ఈ కుశవంశము పుణ్యమైనది, సర్వదా ధర్మమునందు ఆసక్తి కలది. కుశవంశమునందు పుట్టిన మానవోత్తములు పూజింపదగు స్వభావము కలవారు, బ్రహ్మదేవునితో సమానులు. ఓ విశ్వామిత్ర మహాముని, నీవు మహా యశస్శాలివి. కుశవంశంలోని వారందరిలోనూ విశేషించి నీవు మహాత్ముడవు, బ్రహ్మతుల్యుడవు. నదులలో శ్రేష్ఠ అయిన కౌశికి నీ వంశమునకు వన్నె తెచ్చినది అని బ్రహ్మ వర్చస్యగు విశ్వామిత్రుని ప్రశంసించిరి. పిమ్మట విశ్వామిత్రుడు సూర్యుడు అస్తాద్రిని చేరినట్లు నిద్రను పొందెను. లక్ష్మణ సమేతుడగు రాముడు కూడా విశ్వామిత్రుడు చెప్పిన కథ వినటచే కొంచెం ఆశ్చర్యం నొంది ఆయనను ప్రశంసించి నిద్రించెను. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 34వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.